మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతుల నుంచి మళ్ళా ప్రార్థన చేసి అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే షడస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవును, నేను ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాశాను. దేవుని కృప వల్ల ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు 10 డేస్ కదండి, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి మరి ఆయన మనం వెతుకుతున్నాం కాబట్టి ఆయన మరి మనకు తోడుగా ఉంటానంటున్నారు. వేకువనే మనల్ని వెతకాలన్నమాట. ఆయన్ని అప్పుడు దీనికి రిలేటెడ్ వాక్యలు ఇక్కడ కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడు కీర్తనకారుడు. ఇంకా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణంగా ఉంచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణంగా ఉంచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని చెప్పేసి మరి ఇంకా ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని చెప్పేసి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. నా దేవుడు ఏమైనా నీ వారి నిత్యం నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైనని ఇది కీర్తనకారుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఇంకా కీర్తన కింద 84వ అధ్యాయము ఇంకా 2వ వచనంలో చూస్తే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము మరి నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది అని కూడా దేవుడు నన్ను కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ మనం కూడా అట్లాగే ఆయన మందిర ఆవరణములలో మనం కూడా ఎంతో మరి దర్శించడానికి మన హృదయం కూడా మన శరీరం కూడా ఆనందంతో కేకలు వేయుచున్నది అని మనం కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఇంకా కీర్తనకారుడు మరి ఇంకా కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అని మాట్లాడుతున్నారు. అవునండి, మనం కూడా ఉదయకాల ప్రార్థన చేస్తున్నాము. మరి మన కంఠస్వరం ఆయనకి వినబడేటట్టు మనం ప్రార్థన చేస్తున్నాము. మనం ప్రార్థన అంతా సిద్ధపరిచి ఆయన సన్నిధిలో మరి కాచి ఉందుము అని చెప్పేసి కీర్తనకారుడు అట్లా మనం కూడా అన్నమాట. మనం ప్రార్థన సిద్ధపరిచి ఉంచామని ఆ విధంగా మరి దేవుడు అప్పుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు అనమాట. మనం ప్రార్థన చేస్తుంటే మనం వదిలిపెట్టే దేవుడు కాదు, మన దేవుడు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అని చెప్పేసి కీర్తనగా యెషయా గ్రంథంలో రాసి ఉందన్నమాట. 26వ అధ్యాయం 9వ వచనంలో రాత్రి వేళ ఆయన ప్రాణం ఆశించున్నదంట దేవుని కొరకు. ఇంకా ఆయన ఆత్మ మరి ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించాలని ఎదురు చూస్తుందంట. మరి ఆయన తీర్పులు లోకమునకు రాగా లోక నివాసుల నీతిని నేర్చుకుంటున్నారని కూడా దేవుడు యెషయా గారు మాట్లాడుతున్నారు. ఇంకా నిర్గమకాండము మరి 15వ అధ్యాయం 22, 25 వచనాలు చూస్తే, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను పోగు చేయగా వారు షోరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారన్నమాట. మారా నీళ్ళేమో చేదైనవన్నమాట. కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారన్నమాట. అందువలన వారికి మారా అనే పేరు కలిగిందనమాట. అయితే ప్రజలు మేమేమి త్రాగుదామని మరి మోషే గారి మీద చదువుకున్నారనమాట. అప్పుడు యెహోవాకు మొర్రపెట్టారన్నమాట. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపారనమాట. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములు అయినమాట. అక్కడ మరి ఆయన వారికి కట్టడాన్ని విధించి నిర్ణయించి మరి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమే చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడన్నిటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అనను అని చెప్పేసి ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, మనం స్వస్థపరిచేది దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనమాట. ఆయన వల్ల ఏదైనా కూడా సాయంగా సాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు.
ఇదని ఇక్కడ మాట్లాడుతున్నారన్నమాట. అందుకే మనం ఉదయాన్నే వేకువని మనం ఆయన్ని వెతకాలన్నమాట. ఆయన వెతికి ఆయన తప్పకుండా మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మన కష్టాలను తీర్చే దేవుడు అనమాట. ఈ దినం వాగ్దానం జీవితంలో ఎవరిని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సశక్తివంతుల ఘనమైన నామమునకు ఎల్లప్పుడూ స్తుతులు తండ్రి. అది మీద ప్రపంచం ప్రతి బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అసలు తెచ్చిన అక్కలు తెచ్చిన కోరికలు తెచ్చుకుంటాను. బిడ్డలు మంచి అరుగుని దయశైలి దేవుకుండే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. అదే విషయంలో ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనలకు ఆలోచన కుంగిన వారు లేతండి. రాష్ట్రాలకు తెచ్చండి. వనస్సులు మల్పించిన మన కాలం మీ కాడబెట్టి కూర్చోపని మిత్ర రాణి విషయానికి మీద కూర్చోపని ఎత్తపడుకున్న భాగం తెచ్చి మరి మా ప్రభు పేరు నేసుకిస్తూ ప్రస్తుతమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం మనం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా పేర్చి మనం చేసుకున్నామని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.